అందరికీ జై భీమ్. ఏప్రిల్ 14కి మనకు అంబేద్కర్ జయంతి ఉంది కాబట్టి అంబేద్కర్ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా డెమో అయితే చూడండి. సారీ గైస్, కాపీరైట్ ఇష్యూ వల్ల మ్యూజిక్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఎలా యాడ్ చేస్తున్నామో, ఎలా వచ్చింది వీడియో, ఆ లిరిక్స్ ఎలా ఉన్నాయో. ఈ వీడియోని అయితే ఫుల్ చూడండి. ఫుల్ చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరైతే వచ్చారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకో, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసి కదా మీరు ముందుగా డెమో అయితే ఏప్రిల్ 14కి అయితే మనకు అంబేద్కర్ జయంతి ఉంది కాబట్టి, మన అంబేద్కర్ గారి బర్త్డే కాబట్టి వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో మనమైతే, అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అందరికీ జై భీమ్. ఇప్పుడు మనం ముందుగా మనకు వెళ్ళండి. ఎలైట్ మోషన్ యాప్ మీ దగ్గర లేకుండా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ చూపిస్తుంది కదా, ప్రాజెక్ట్స్కి వెళ్ళండి. ప్రాజెక్ట్స్లో మనకు ఇక్కడ బీట్ మార్క్ కేఎం క్రియేషన్స్ అఫీషియల్ ఉంది కదా, ఇదైతే ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ముందు ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అవుపిస్తుంది. బీట్ మార్క్ అనమాట ఇదంతా. నేనైతే లిరిక్స్ యాడ్ చేసి పెట్టాను. ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ అయితే మనం ఫొటోస్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం, తర్వాత లిరిక్స్కి మనం ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసుకోండి, ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియాని ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు అంబేద్కర్ ఫొటోస్ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసి పెడతాను. ఇక్కడ ఫోటోని అయితే ట్యాప్ చేసుకోండి, మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ అంబేద్కర్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బీట్ మార్క్ వద్దకే మనం కట్ చేసుకోవాలి, ఇక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ ఏరియా, ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా, ఫిల్ కంపోజిషన్ ఏరియా పెట్టుకోండి. కొద్దిగా ఇక్కడ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అవుపిస్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్స్కి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఉందండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మన ఫొటోస్ ఉంది కదా, ఫస్ట్ ఫొటోస్కి సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ మీకు వెళ్ళాలి. 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పెట్టండి. అలాగే సెకండ్ వేసి పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్కి వెళ్ళండి. మళ్ళీ సెకండ్ ఫోటో ఉంది కదా, ఇక్కడ సెకండ్ ఫోటో ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. 3 డాట్స్ కాపీ ఆల్ ఎఫెక్ట్స్. అలా బ్యాక్ వచ్చేసి బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏవైతే ఫొటోస్ మిగిలినాయో ఆ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడైతే మనకు ఫొటోస్ అయిపోయినా, ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఇట్లా యాడ్ చేసేసినాం. ఇప్పుడు ముందుగా మనకి ఇక్కడ లిరిక్స్ ఉన్నాయా, లిరిక్స్ ఫంట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫంట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ని ట్యాబ్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫంట్ ఉంది కదా, వ్యూ ఆల్ ఫంట్స్ ఉంది కదా, అంటే వాళ్ళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వ్యూ ఆల్ ఫంట్స్కి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్టెడ్ ఫంట్స్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా ఎఫెక్ట్ అయితే ఫంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫంట్ అన్నిటికీ ఫంట్ ఇదే ఉంటుంది, అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు యాడ్ చేస్తున్నాను, నేను ఎలా యాడ్ చేస్తున్నాను. అన్నిటికీ ఫంట్ యాడ్ అయిపోయింది. ఒకసారి చూసుకుందాం వీడియో ఎలా వచ్చిందో. సారీ గైస్, నేనైతే కాపీరైట్ ఇష్యూ వల్ల మ్యూజిక్ అయితే ఆఫ్ చేశాను. చూడండి మీ వీడియో ఎలా వచ్చిందో, లిరిక్స్ ఎలా యాడ్ అయ్యాయో. అండ్ మీకు స్మాల్ థింగ్ ఏంటంటే, ఈ వీడియోని ఫుల్ చూడండి, ఫుల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది.
అండ్ కింద కామెంట్లోనే అయితే జేబీ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ జేబీ.